కాంగ్రెస్ వాళ్ళు చేంజ్ చేసేయా, రైతు బంధు కోత పెట్టిరు, ఏదో బోనస్ అన్నారు, పండించిన ప్రతి గింజకు బోనస్ అన్నారు, తర్వాత సన్నవడ్లకే పరిమితం చేసారు, అది కూడా ఇచ్చు లేదు, రుణమాఫీ అన్నారు, అది ఎగ్గొట్టిర్రు, 4,000 రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు, అది ఎగ్గొట్టిరు, తులం బంగారం అన్నారు, అది ఎగ్గొట్టిరు. వీళ్ళు ఎగ్గొట్టినటువంటిది ఒక పెద్ద చేతాడంత లిస్ట్ ఉంది. ఏం చేసింది? ఏముంది? ఒక్క ఓటు రైతును ఇవాళ యూరియా కోసం వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కోవడానికి యూరియా కోసం లైన్లో నిలబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఏది యాప్లను పెట్టి ఇలా ఒక రైతు ఏడుస్తున్నాడు, నాకు చదివే రాదు, నేను ఈ యాప్ను ఎట్లా వాడుకోవాలని. ఈ రకమైనటువంటి ఒక అజ్ఞానుల పరిపాలన జరుగుతూ ఉంది, ఒక ఆలోచన లేని పరిపాలన వస్తుంది. లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ ఆగమైపోయింది తెలంగాణ లోపల. ఏమన్నంటే విధ్వంసం సృష్టించి ఒక యుద్ధ వాతావరణం సృష్టించి మెజారిటీ స్థానాలు గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ చైర్మన్ లేకుండా అనైతిక పొత్తులు బీజేపీతో పెట్టుకొని ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది తెలంగాణలో. ఒక్క ఓటు ప్రజలారా, మీరు వేసిన ఒక్క ఓటు ఇలా ఎంత పెను ప్రమాదంగా తయారైందంటే తెలంగాణకు భవిష్యత్తు లేకుండా చేసింది. మళ్ళీ ఇది గాడిన పడాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే తప్ప, మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేస్తే తప్ప, మళ్ళీ హైదరాబాద్ను మళ్ళీ పూర్వవైపు తీసుకొస్తే తప్ప రాని పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల లోపల జిల్లా పరిషత్ జడ్పీటీసీ ఎన్నికలైతుంది, మండల పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలైతుంది, అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అయితుంది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితుంది, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఇటువంటి వాటిలలో బీఆర్ఎస్ పార్టీ, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రక్షించగలదు. కేసీఆర్ గారు మాత్రమే గుండెల్లో పెట్టుకొని చూసుకోగలుగుతాడు.